సో ఇప్పుడు చూడండి అమ్మా, 2 పాయింట్స్ ఇచ్చారమ్మా. గుర్తుపెట్టుకోండి, ఇలా మనం బ్రాకెట్లో 2 నంబర్స్ ఇస్తే ఒక పాయింట్ ఇచ్చినట్లు, ఇంకో 2 నంబర్స్ ఇస్తే ఇంకొక పాయింట్ ఇచ్చినట్లు. ఈ పాయింట్ ఏ, ఇది పాయింట్ బి అమ్మ. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏబి అన్నా బిఏ అన్నా ఒకటే వస్తుందమ్మా. ఏ నుంచి బికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో బి నుంచి ఏ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఆర్డర్ మార్చిన అంటే ఫస్ట్ మీరు బి పాయింట్ తీసుకొని తర్వాత ఏ పాయింట్ తీసుకున్నా సరే మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఈ రెండు ఆర్డర్ మార్చుకోవచ్చు కావాలనుకుంటే. నౌ ఏబి ఈక్వల్ టు కంపల్సరీగా ఫార్ములా రాయండి. మస్ట్ అండ్ షుడ్గా ఫార్ములా రాయండి. ఇంకా బెటర్ x1 y1 x2 y2 నష్టం ఏం లేదమ్మా, రాసుకోండి. మీరేం షేమ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, చక్కగా రాసుకొని సబ్స్టిట్యూట్ చేసుకోండి. దిస్ ఈక్వల్ టు x2 మైనస్ x2 తర్వాత మైనస్ పెట్టి అప్పుడు x1 దగ్గరికి వెళ్ళి చూసుకోండి. x1 x హోల్ స్క్వేర్ ప్లస్ బ్రాకెట్ y2 ప్లేస్లో y ఉంది మైనస్ బ్రాకెట్లో మైనస్ పెట్టిన తర్వాత y1 దగ్గరికి వెళ్ళండి. y1 మైనస్ 2. మరి రెండు పక్క పక్కనే వస్తే కంపల్సరీగా బ్రాకెట్ పెట్టుకోండి, తర్వాత సింప్లిఫై చేద్దరు కానీ. దిస్ ఈక్వల్ టు, మరి ఇందాక నేను చెప్పాను దీన్ని a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాకి చేంజ్ చేసుకుందాం. ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ కాదు, ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములో లేదు. ఆ ఫార్ములోకి మనం మార్చుకుంటే -2ని సైన్ మారిస్తే +2, -xని సైన్ మారిస్తే +x హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వస్తుంది. బ్రాకెట్లో వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సైన్లు మల్టిప్లై చేసి ఒకే సైన్గా రాయండి. సో దిస్ ఈక్వల్ టు, ఇంకా a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్, మళ్ళీ ఇది 3 టర్మ్స్ వస్తాయేమో కంపల్సరీగా, 3 టర్మ్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి. ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ బి ప్లస్లో 2 ఉంది బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. సో రూట్ ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోండి. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ మొత్తం మల్టిప్లై చేయండి నంబర్స్ 4x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y. ఇది మొత్తం ఇది. మళ్ళీ దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుంటాం మనం. ఎప్పుడు కూడా ఇలా ఇచ్చినప్పుడు స్క్వేర్ టర్మ్స్ ముందు రాస్తాం, తర్వాత ఎక్స్ టర్మ్ రాస్తాం, చివరిలో కాన్స్టెంట్ టర్మ్స్ రాస్తాం. సో ఇక్కడ రీఅరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4y ప్లస్ 4 ప్లస్ 4 8. ఇంకెక్కడితో అయిపోయిందమ్మా. ఇందులో సింప్లిఫై చేయడానికి ఏమీ లేదు. సింప్లిఫై అంటే మీకు తెలుసు కదా, లైక్ టర్మ్స్ని యాడ్ చేయడం. ఇంకా లైక్ టర్మ్స్ ఏమీ లేవు, సింపులెస్ట్ ఫామ్లోనే ఉంది. మీరు అనుకోవచ్చు సార్ డిస్టెన్స్ కనుక్కుంటే నంబర్ రావాలి కదా అని. లేదమ్మా, డిస్టెన్స్ కనుక్కునేటప్పుడు ఇక్కడ కోఆర్డినేట్స్ మొత్తం అన్నీ కూడా నంబర్సే ఉంటే మనకు ఆన్సర్ కూడా నంబర్లోనే వస్తుందమ్మా. 1 వేరియబుల్ ఉంటే 1 వేరియబుల్లో ఆన్సర్ వస్తుంది, 2 వేరియబుల్స్ ఉంటే 2 వేరియబుల్స్లో ఆన్సర్ వస్తుంది. ఒక్కొక్కసారి XY మధ్య రిలేషన్ చెప్పండి అని అడుగుతాడు. డిస్టెన్స్ ఫార్ములా కనుక్కుంటే ఇదిగోండి ఇదే రిలేషన్, XY మధ్య రిలేషన్ అవుతుంది ఇది. ఓకేనా, ఇదొక మెథడ్ అమ్మా. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం.